హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. విహారీ ఆఫీస్లో పనిచేసే గిరి అంబికకు పక్కకు వెళ్ళి ఫోన్ చేస్తాడు. మేడం, నేను గిరిని మాట్లాడుతున్నాను అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు. ఏంటి గిరి, ఇలా ఫోన్ చేశావు, ఏదైనా పనా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. విహారీ గారు పిఏగా ఆఫీస్లో ఒక అమ్మాయికి జాబ్ ఇచ్చారు మేడం, ఆ విషయం మీకు చెప్దామనే ఫోన్ చేశాను అని గిరి చెప్తూ ఉంటాడు. అమ్మాయా? ఎవరు అమ్మాయి అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. పేరు మహా అంట, డీటెయిల్స్ ఏమీ తెలీదు, రెజ్యూమ్ కూడా తీసుకురాలేదు. విహారీ గారు, ఆ అమ్మాయికి అలా ఎలా జాబ్ ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు మేడం అని గిరి చెప్తూ ఉంటాడు. సరే, నేను ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది. సరే మేడం అని గిరి ఫోన్ కట్ చేస్తాడు. విహారీ, నీ పిఏగా అమ్మాయా? ఎవరై ఉంటుంది ఆ అమ్మాయి? విహారిని నిన్న కాపాడిన అమ్మాయే ఈ అమ్మాయా అని చెప్పి అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. వెంటనే చాలా స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తూ ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు విహారీ కొన్ని ఫైల్స్ గిరికిచ్చి మహాకి ఇవ్వండి అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక గిరి ఫైల్స్ తీసుకొని మహా రూమ్లోకి వెళ్తాడు. మేడం, ఈ ఫైల్స్ అన్నీ సార్ ఒకసారి చెక్ చేయమన్నారు అని చెప్పి గిరి లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక లక్ష్మి ఫైల్స్ అన్నీ కూడా చెక్ చేస్తూ ఉంటుంది. ఫైల్స్ చెక్ చేస్తున్న లక్ష్మి ఒక్కసారి షాక్ అవుతుంది. ఈ ఫైల్స్లో ఇన్ని అకౌంట్స్ టాలీ అవ్వట్లేదేంటి, అకౌంట్స్ అన్నీ కూడా తప్పుగా ఉన్నాయేంటి అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. వెంటనే ఆఫీస్లో పనిచేసే గిరిని పిలిచి అకౌంట్ సెక్షన్ ఎవరిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. విహారీ గారి మేనత్త అంబిక గారిది అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు. ఆవిడ ఈ ఆఫీస్లో ఉన్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లేరు మేడం, కాసేపట్లో వస్తారు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు. సరే, మీరు వెళ్ళండి అని లక్ష్మి అంటుంది. ఇక లక్ష్మి ఫైల్స్ తీసుకొని విహారీ దగ్గరకు వెళ్తుంది. ఏంటి మెంటల్ మహా, ఇలా వచ్చావు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బాస్, నా పేరు మెంటల్ మహా కాదు, ఓన్లీ మహా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఓన్లీ మహా గారు ఏంటి ఇలా వచ్చారు అని విహారీ అడుగుతూ ఉంటాడు. బాస్, నేను సీరియస్గా మాట్లాడటానికి వచ్చాను అని లక్ష్మి అంటుంది. ఏంటో చెప్పండి ఆ సీరియస్ విషయం అని చెప్పి విహారీ అంటాడు. ఒకసారి ఈ ఫైల్స్ మీరు చెక్ చేశారా బాస్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. చేశాను అని విహారీ అంటాడు. వీటిలో మీకు తప్పులేం కనిపించలేదా బాస్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తప్పులా? ఏమీ కనిపించలేదే అని విహారీ అంటూ ఉంటాడు. ఒకసారి ఈ అకౌంట్స్ చూడండి బాస్, అకౌంట్స్ అన్నీ కూడా తప్పుగా ఉన్నాయి అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక విహారీ ఫైల్స్ చెక్ చేస్తాడు. ఫైల్స్ చెక్ చేసిన విహారీ, వెరీ టాలెంటెడ్, నీలో ఇంత టాలెంట్ ఉందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి అంటూ ఉంటాడు. బాస్, నా టాలెంట్ సంగతి పక్కన పెట్టండి, మీ ఆఫీస్లో ఇంత తప్పుడు లెక్కలు ఉంటే ఎలా బాస్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ అకౌంట్ సెక్షన్ మా మేనత్త అంబికది, తనతో నేను మాట్లాడతాను అని విహారీ చెప్తూ ఉంటాడు. సరే బాస్, నేను మీ పిఏ కాబట్టి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను, వెళ్ళి నా వర్క్ నేను చేసుకుంటాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మహా, ఒక్క నిమిషం, నీకు నా పిఏ పోస్ట్ ఇచ్చాను, దానిలో నువ్వు సర్వైవ్ అవ్వగలవా లేదా అనుకున్నాను, వెరీ గుడ్ టాలెంటెడ్ అని చెప్పి విహారీ అంటాడు. థ్యాంక్ యూ బాస్ అని లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే విహారీ కేడీకి ఫోన్ చేస్తాడు. విహారీ గారు, మహా వచ్చిందా అని కేడీ అడుగుతూ ఉంటాడు. నాతో గొడవ పెట్టుకొని మరీ వచ్చింది అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. గొడవ పెట్టుకుందా? మహి చాలా మంచి అమ్మాయే, అలా గొడవ పెట్టుకోదే అని కేడీ అంటాడు. నీకు మంచిదానిలాగా కనిపించినట్టుంది, నాతో అయితే గొడవే స్టార్ట్ చేసింది ఫస్ట్ టైమే అని చెప్పి విహారీ అంటాడు. విహారీ గారు, ముందు ముందు మహా మంచితనం ఏంటో మీకే తెలుస్తుందిలే, ప్లీజ్ ఈ విషయాన్ని ఇక్కడే మర్చిపోండి అని కేడీ అంటాడు. మర్చిపోతాను కేడీ, మీరు నాకు ఆప్తుడు కదా, మీకోసం ఆ మహాకి ఉద్యోగం ఇచ్చాను. సరే కానీ ఆ అమ్మాయి ఏం చదువుకుంది? ఆ అమ్మాయి చాలా టాలెంటెడ్ పర్సన్లా ఉంది అని విహారీ అంటూ ఉంటాడు. తను చాలానే చదువుకుంది అని కేడీ చెప్తూ ఉంటాడు. చాలానే అంటే అని విహారీ అడుగుతూ ఉంటాడు. ఏమో నాకు కూడా క్లియర్గా తెలియదు విహారీ గారు, తన రెజ్యూమ్ త్వరలోనే తీసుకొచ్చి మీకు ఇస్తుందిలే అని చెప్పి కేడీ చెప్తూ ఉంటాడు. ఓకే కేడీ, ఉంటాను అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు. ఇక మరోవైపు అంబిక ఆఫీస్ దగ్గరకు వస్తుంది. గిరి, ఎక్కడ విహారీ పిఏ అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. మేడం, మీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి.
ఇందాకలా విహారీ గారి పిఏ విహారీ గారి దగ్గరికి కొన్ని ఫైల్స్ తీసుకొని వెళ్ళింది. ఆ ఫైల్స్ ఏంటా అని నేను చాటుగా ఉండి చూశాను. మీరు చేసిన లెక్కలన్నీ కూడా తప్పుగా ఉన్నాయని ఆ అమ్మాయి విహారీ గారికి చెప్పేసింది. విహారీ గారు మీతో మాట్లాడతా అన్నారు. మీరు డేంజర్లో పడేలా ఉన్నారు మేడం అని గిరి చెప్తూ ఉంటాడు. అంటే నేను చేసిన అవకతవకలన్నీ విహారీకి తెలిసిపోయాయా? అసలు అమ్మాయి ఎక్కడుంది అని అంబిక అడుగుతూ ఉంటుంది. మేడం, ఆ అమ్మాయి ఆ క్యాబిన్లో ఉంది అని గిరి చెప్తూ ఉంటాడు. ఇక అంబిక చాలా కోపంగా లక్ష్మి ఉన్న క్యాబిన్లోకి వెళ్తుంది. లక్ష్మి వెనక్కి తిరిగి ఫైల్స్ కింద పడితే తీసుకుంటూ ఉంటుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ అని అంబిక అనటంతో లక్ష్మి ఒక్కసారిగా పైకి లేస్తుంది. అంబిక లక్ష్మిని చూసి షాక్ అవుతుంది. ఎస్, ఏం కావాలి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నేనెవరో తెలుసా అని అంబిక అడుగుతూ ఉంటుంది. నేను కొత్తగా జాయిన్ అయ్యాను, మీరెవరో నాకెలా తెలుస్తుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేను విహారీకి మేనత్తను, అంబికను అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఓ, అకౌంట్ సెక్షన్ మీదేనా? అకౌంట్స్ అన్నీ కూడా చాలా తప్పుగా ఉన్నాయి, ఒక్కటి కూడా టాలీ అవ్వట్లేదు. మీరు విహారీ గారి ఆఫీస్ని పైకి తీసుకురావాలనుకుంటున్నారా, లేదంటే కాలి కింద వేసి తొక్కాలనుకుంటున్నారా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే చంపేస్తాను. ఈ ఆఫీస్ ఎవరిది? మా అన్నయ్యది. మా అన్నయ్య ఆఫీస్ని నేను తొక్కాలని ఎందుకు అనుకుంటాను అని అంబిక అంటుంది. మరి లెక్కలన్నీ అలా తప్పుగా ఉన్నాయేంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. విహారీకి పియ్యగా వచ్చావా, నా పని నేను చేసుకున్నానా, వెళ్ళిపోయానా అన్నట్టుండు. అంతేకాని పిచ్చి పిచ్చి వేషాలు వేసి నా గురించి విహారీ దగ్గర తప్పుగా చెప్పావంటే చంపేస్తాను అని చెప్పి అంబిక అంటుంది. మేడం, నాకు విహారీ గారు ఉద్యోగం ఇచ్చారు, దానికి తగ్గ శాలరీ ఇస్తారు. నేను విహారీ గారికి అన్యాయం చేయలేవను. ఈ ఆఫీస్లో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా విహారీ గారికి తెలిసేలా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. అయితే నువ్వు ఈ పోస్ట్లో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వలేవులే అని చెప్పి అంబిక అంటుంది. చూద్దాం మేడం, ఈ పోస్ట్లో నేను సర్వైవ్ అవుతానో లేదో అని చెప్పి లక్ష్మి అంటుంది. నాతోనే పెట్టుకుంటున్నావు కదా, నీ సంగతి చెప్తాను అని చెప్పి అంబిక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంబికమ్మ, మీరు మారారు, విహారీ గారితో మంచిగా ఉంటున్నారనుకున్నాను. మీ బుద్ధి మారలేదని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నాకు తెలిసిన వరకు విహారీ గారికి ప్రమాదం తలపెడుతుంది కూడా మీరే అయ్యి ఉంటారు. లేకపోతే కొత్తగా వచ్చిన విహారీ గారికి ఈ సిటీలో శత్రువులేంటి? మీ పైన ఒక కన్ను వేసి ఉంచుతాను అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇంకా మేడం, ఆఫీస్ టైం అయిపోయింది అని గిరి వచ్చి లక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఓకే, నేను బయలుదేరతాను అని లక్ష్మి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. పిల్లలు స్కూల్ నుంచి వెళ్ళిపోయి ఉంటారా? స్కూల్ టైమింగ్స్ ఏమై ఉంటాయి? సరే, స్కూల్ దగ్గరకు వెళ్తాను, పిల్లలు కలిస్తే మాట్లాడొచ్చు. క్రిష్ నా పైన బెంగ పెట్టుకున్నాడు, వాడికి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు అని లక్ష్మి తనలో తను అనుకుంటూ స్కూల్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అంబిక పంపించిన రౌడీలు స్కూల్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా పిల్లలు బయటికి రాలేదేంట్రా? ఈ పాటికే పిల్లలందరూ బయటికి వచ్చేసారు కదా, మరి ఆ పిల్ల మాత్రం ఎందుకు రాలేదు అని రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే క్రిష్ సిరి స్కూల్లో నుంచి బయటకు వచ్చి, మా నాని ఇంకా రానట్టుంది క్రిష్ అని సిరి చెప్తూ ఉంటుంది. బామ్మగారు వచ్చే వరకు మనం ఇక్కడే వెయిట్ చేద్దాం సిరి అని క్రిష్ చెప్తూ ఉంటాడు. సరే క్రిష్ అని సిరి అంటుంది. ఇక సిరి క్రిష్ ఇద్దరు కూడా యమున కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడు రౌడీలు సిరి దగ్గరకు వెళ్తారు. ఏ, ఎవరు మీరు, ఎందుకు మా దగ్గరకు వచ్చారు అని క్రిష్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో రౌడీలు సిరిని ఎత్తుకుంటారు. సిరిని ఎత్తుకొని రౌడీలు అక్కడి నుంచి వెళ్తూ ఉండగా, సిరిని వదిలిపెట్టండి అని క్రిష్ తన చేతిలో ఉన్న లంచ్ బాక్స్ తీసుకొని రౌడీలను కొడుతూ ఉంటాడు. ఇక రౌడీలు క్రిష్ని పక్కకు నెట్టేసి సిరిని ఆటోలో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే యమున వస్తుంది. నానా క్రిష్ అని యమున ఎదురుగా వెళ్ళి క్రిష్ని పైకి లేపుతూ ఉంటుంది. బామ్మగారు, సిరిని రౌడీలు తీసుకెళ్ళిపోతున్నారు అని క్రిష్ చెప్తూ ఉంటాడు. రే, ఎవర్రా మీరు, మా సిరిని ఎందుకు తీసుకెళ్తున్నారా అని యమున రౌడీల దగ్గరికి వెళ్తుంది. రౌడీలు యమునను పక్కకు తోసేసి సిరిని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా సడన్గా అప్పుడు లక్ష్మి ప్రత్యక్షమవుతుంది. వెంటనే రౌడీలతో లక్ష్మి ఫైట్ చేస్తూ ఉంటుంది. ఇంకా రౌడీలతో లక్ష్మి ఫైట్ చేస్తూ ఉంటే రౌడీలు లక్ష్మి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. సిరి, నీకేం కాలేదు కదమ్మా అని చెప్పి లక్ష్మి సిరిని అడుగుతూ ఉంటుంది. ఆంటీ, నాకేం కాలేదు అని సిరి చెప్తూ ఉంటుంది. సమయానికి దేవతలా వచ్చి నా మనవరాల్ని కాపాడావమ్మా, నీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవను అని చెప్పి యమున అంటుంది. నాని, ఈ ఆంటీని నువ్వు మర్చిపోయావా? నిన్న నాన్నను కాపాడింది, ఈరోజు నన్ను కాపాడింది అని సిరి చెప్తూ ఉంటుంది. అవును కదమ్మా, మా విహారీని కాపాడింది కూడా నువ్వే కదా అని చెప్పి యమున అంటుంది. అవునండి,
అని చెప్పి లక్ష్మి అంటుంది. ఆంటీ మీరెక్కడ ఉంటారు అని సిరి అడుగుతూ ఉంటుంది. ప్రస్తుతానికి నేను ఉండటానికి నాకు ఇల్లు లేదమ్మా, ఇంటి కోసమే నేను వెతుకుతున్నాను అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీకు ఇల్లు దొరికే వరకు మా ఇంట్లో మాతో పాటు ఉందువు గాని రామ్మా అని చెప్పి యమున అంటుంది. మీ ఇంట్లోనా? వద్దండి అని లక్ష్మి అంటుంది. ఆంటీ రండి, మా నాన్నను సేవ్ చేశారు, నన్ను సేవ్ చేశారు, రండి అని చెప్పి సిరి లక్ష్మి చెయ్యి పట్టుకొని తీసుకెళ్తూ ఉంటుంది. దేవుడా, ఈ రకంగా నన్ను విహరి గారి ఇంట్లోకి చేరుస్తున్నావా? నేను ఎప్పటికీ నా కొడుకు క్రిష్కి దగ్గరగా ఉండేలా చెయ్యయ్యా అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక సిరి లక్ష్మిని తీసుకొని ఇంటికి వచ్చి అమ్మా పద్దు అని పిలుస్తూ ఉంటుంది. ఏంటే స్కూల్ నుంచి వస్తూనే అలా అరుస్తున్నావు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ ఎక్కడ పద్దు అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. అప్పుడే సహస్ర వచ్చి ఏంటి సిరి, ఈ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది. అమ్మా ఈ రోజు నుంచి ఈ ఆంటీ మన ఇంట్లోనే ఉంటుంది అని సిరి చెప్తూ ఉంటుంది. మన ఇంట్లోనా? నీకు పిచ్చి పట్టిందా ఏంటి సిరి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పద్దు, ఈ ఆంటీ నా ప్రాణాలు కాపాడింది. ఈరోజు రౌడీలు నన్ను తీసుకెళ్ళిపోతుంటే ఆంటీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడింది అని సిరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా సహస్ర, నిన్న విహారీని కాపాడింది ఈ అమ్మాయి, ఈరోజు మన సిరిని కాపాడింది. ఈ అమ్మాయికి ఈ ఊర్లో ఎవరూ లేరంట, ఇంటి కోసం వెతుకుతుందంట, అందుకే మన ఇంట్లో ఉంచుదామని తీసుకొచ్చాము అని చెప్పి యమునంటుంది. దారిని పోయే ముళ్ళకంపలన్నీ తెచ్చి నెత్తిలో పెట్టుకుంటా అంటారేంటి అని పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే విహారీ వస్తాడు. హలో మెంటల్ మహా, మీరేంటిక్కడ అని విహారీ అంటూ ఉంటాడు. విహారీ, ఈ అమ్మాయి నీకు తెలుసా అని యమున అంటూ ఉంటుంది. నాన్నకు తెలియకుండా ఎందుకుంటుంది నాని, నాన్న ప్రాణాలు కాపాడింది ఈ ఆంటీయే కదా అని సిరి అంటుంది. ఏమంటున్నావు సిరి అని విహారీ అంటాడు. అవునానా, మొన్న మిమ్మల్ని రౌడీలు కొడుతుంటే కాపాడి తీసుకొచ్చిన స్ట్రాంగ్ ఆంటీ ఈ ఆంటీయే అని సిరి చెప్తూ ఉంటుంది. ఇక విహారీ అవునా మహా అని అడుగుతూ ఉంటాడు. అవునండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మరి ఈ విషయం నాకు ఆఫీసులో ఎందుకు చెప్పలేదు అని విహారీ అంటూ ఉంటాడు. చెప్పాల్సిన సమయం రాలేదు, చెప్పలేదు అని లక్ష్మి అంటుంది. నానా అంతేకాదు, ఈ ఆంటీ ఈరోజు నా ప్రాణాలు కూడా కాపాడింది, నన్ను రౌడీలు తీసుకెళ్ళిపోతుంటే ఆంటీయే కాపాడింది అని సిరి చెప్తూ ఉంటుంది. అందుకే నాన్న ఈ రోజు నుంచి ఈ ఆంటీని మన ఇంట్లోనే ఉంటుందని తీసుకొచ్చాను, కానీ అమ్మ పద్దు ఒప్పుకోవట్లేదు అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. మహా నువ్వెక్కడుంటావు అని విహారీ అంటూ ఉంటాడు. ఆ అమ్మాయి ఈ ఊరికి కొత్తగా వచ్చిందంట విహారీ, తన వాళ్ళంటూ ఈ ఊర్లో ఎవరూ లేరంట అని చెప్పి యమున అంటుంది. ఆడపిల్ల ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మీకు అభ్యంతరం లేకపోతే మా ఇంట్లో ఉండండి అని విహారీ చెప్తూ ఉంటాడు. బావా నువ్వు కూడా సిరిలాగే మాట్లాడతావేంటి, ఈవిడ ఎవరో మనకు తెలీదు, ముక్కు మొహం తెలియని వాళ్ళని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం ఏంటి అని సహస్ర అంటుంది. సహస్ర ప్లీజ్ అలా మాట్లాడకు, ఆడపిల్ల ఒంటరిగా ఉండటం మంచిది కాదు, మానవత్వంతో ఆలోచించు అని విహారీ అంటాడు. నీకు మాత్రమే మానవత్వం ఉందా బావా, గతంలో ఒకరిని తీసుకొచ్చి ఇలానే పెట్టావు, వాళ్ళను వదిలించుకోవడానికి చాలానే అవస్థలు పడ్డాం, మళ్ళీ ఇప్పుడు ఈవిడ్నా అని సహస్ర అంటుంది. దాంతో విహారీ సహస్ర చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. బావా దానికోసం నన్ను కొడతావా అని సహస్ర అంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.